ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ వైవాహిక సంబంధం చాలా ప్రేమగా ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ ఉదార ప్రవర్తన ప్రజలు అభినందిస్తారు. యువ భాగస్వాములు తమ ప్రేమను వ్యక్తం చేయవచ్చు. కార్యాలయంలో మీకు గౌరవం మరియు ఆర్థిక లాభం రెండూ లభిస్తాయి. ఈరోజు మీ జీవితంలో గణనీయమైన మార్పుకు సమయం. పాత మరియు పనికిరాని అలవాట్లను వదిలించుకోవడానికి మీ మనసును దృఢంగా నిర్ణయించుకోండి. మీ పురోగతికి ఆటంకం కలిగించే విషయాలు క్రమంగా అదృశ్యమవుతాయి. ఈ మార్పును ప్రతిఘటించే బదులు దానిని సులభంగా స్వీకరించండి. అహంకారంతో ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండండి. మీ శాంతిని పణంగా పెట్టి వాదనలో గెలవడం అవివేకం. ఒకరి క్షమాపణ లేదా హృదయపూర్వక మాట మీ సంబంధాలను తిరిగి బలపరుస్తుంది. భావోద్వేగపరంగా మీరు ఈరోజు తేలిగ్గా భావిస్తారు. గతాన్ని వదిలేసి ముందుకు సాగడం ఉత్తమం. ఈరోజు సంబంధాలలో లోతు మరియు గంభీరత ఉంటుంది. వివాహిత స్త్రీలు తమ జీవిత భాగస్వామితో భవిష్యత్తు లేదా ఆధ్యాత్మిక విషయాలను చర్చించవచ్చు. పెళ్లి కాని స్త్రీలు ప్రయాణం లేదా ఆన్లైన్ మాధ్యమం ద్వారా కొత్త ఆకర్షణను పొందవచ్చు. కేవలం థ్రిల్ లేదా మిస్టరీ కోసం సంబంధాన్ని కొనసాగించవద్దు. మీ భాగస్వామి ఆలోచనలను మరియు జీవితం పట్ల దృక్పథాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈరోజు నేర్చుకోవడం, పరిశోధన చేయడం మరియు విస్తరణకు సంబంధించిన రోజుగా ఉంది. విద్య, చట్టం, ప్రచురణ, పరిపాలన లేదా ఆధ్యాత్మిక పనిలో పాల్గొన్న స్త్రీలు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. మీరు ఒక సీనియర్ లేదా గురువు లాంటి వ్యక్తి నుండి మార్గదర్శకత్వం పొందుతారు. విదేశాలకు లేదా సుదూర ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టు యాక్టివ్ కావచ్చు. మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే ఈరోజే సమాచారాన్ని సేకరించండి. తొందరపడకండి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది, కానీ పెద్ద లాభాలను ఆశించకండి. దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికలు వేసుకోవచ్చు. విద్య లేదా ప్రయాణ ఖర్చులు సాధ్యమే. మతపరమైన లేదా సామాజిక పనుల కోసం విరాళం ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది. రుణ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఖర్చులను నియంత్రించడానికి సరైన ప్రణాళిక చాలా అవసరం. అభిరుచులు మరియు విశ్రాంతి కార్యకలాపాలకు ఖర్చులు పెరగవచ్చు మరియు మీరు మీ ఇంటిని పునరుద్ధరించాలని కూడా ఆలోచించవచ్చు. మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు కాబట్టి ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. పనిలో ప్రమోషన్ లేదా ప్రశంస వంటి మీ బాస్ నుండి శుభవార్త మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. సమన్యాయంతో వ్యవహరిస్తూ ప్రతి విషయాన్ని సమతుల్య దృష్టితో పరిశీలిస్తారు. మీ తీర్పు న్యాయబద్ధంగా ఉండడం వల్ల ఇతరుల విశ్వాసం పొందగలుగుతారు. వివాదాస్పద అంశాల్లో మధ్యవర్తిత్వం చేసే అవకాశం ఉంటుంది. శాంత స్వభావంతో తీసుకున్న నిర్ణయాలు మీ ప్రతిష్టను పెంచుతాయి. హక్కుల కోసం పోటీపడే సందర్భాలు ఎదురైనా మనోధైర్యం కోల్పోరు. ధైర్యంగా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు సాధ్యమవుతాయి. అధికారులతో వ్యవహరించే సమయంలో స్పష్టత అవసరం. వ్యవహారాలు అభివృద్ధి చెందుతూ లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. కుటుంబ మరియు వైవాహిక జీవితంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణ స్థితి ఉన్నప్పటికీ విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిదే. ఈరోజు మీకు అనేక కొత్త అవకాశాలు మరియు అనుభవాలు లభిస్తాయి. మీలో దాగి ఉన్న శక్తి మరియు ఉత్సాహం బయటపడతాయి. తద్వారా మీరు మీ పనుల్లో మెరుగ్గా పనిచేయవచ్చు. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఈరోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ ఆలోచనలను ఇతరులకు స్పష్టంగా వ్యక్తపరచడానికి మీకు వీలు కల్పిస్తుంది. మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మానసిక ఒత్తిడిని నివారించడానికి యోగా లేదా ధ్యానం ప్రయత్నించండి. ప్రియమైన వారితో సమయం గడపడం వల్ల మీకు అంతర్గత శాంతి లభిస్తుంది. మీకు ఏవైనా పాత విభేదాలు ఉంటే వాటిని సంభాషణ ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఈరోజు మీ భావోద్వేగాలు వ్యక్తమవుతాయి, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మీ సాధారణ పనులతో పాటు కొత్త ప్రాజెక్టుపై దృష్టి పెట్టండి, ఎందుకంటే ఇది మీకు మార్పు మరియు వృద్ధి సమయం. వ్యాపారం లేదా కెరీర్లో పురోగతి సంకేతాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు లేదా ఆలోచనలు మీకు ప్రయోజనకరంగా నిరూపించబడవచ్చు. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా వాటిని ఆలోచనాత్మకంగా మరియు ఓపికగా తీసుకోండి. ఈరోజు మీరు జాగ్రత్తగా నిగ్రహంగా ప్రవర్తించాలి. కొత్త పనులు ప్రారంభించడం మానుకోండి. కోపం మరియు అనైతిక ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. మీరు సమయానికి ఆహారం పొందలేకపోవచ్చు. ప్రభుత్వంలో స్నేహపూరిత ధోరణులకు దూరంగా ఉండి కొత్త సంబంధాలను పెంచుకోవాలి. ప్రమాదాలను నివారించండి. మీ ఇష్టదైవాన్ని స్మరించడం వల్ల మీకు
ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో గ్రహస్థానాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం విజయానికి దారితీస్తుంది. మీరు అవగాహన మరియు విచక్షణతో వ్యవహరిస్తే చాలా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ తల్లిదండ్రులను చూసుకోవడం మరియు గౌరవించడం వల్ల మీకు అంతర్గత సంతృప్తి లభిస్తుంది. మీ సామర్థ్యాన్ని వెలికితీసే సమయం ఇది. చాలా పని ఉంటుంది, కానీ మీరు దానిని పూర్తి అంకితభావం మరియు శక్తితో పూర్తి చేయగలుగుతారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండండి. ప్రశాంతంగా మరియు మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. మీ స్వంత వ్యక్తులు కూడా అడ్డంకులను సృష్టించవచ్చు. మీరు భూమి లేదా వాహనం కోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే మీరు భరించగలిగే దానికంటే ఎక్కువ తీసుకోవడం మానుకోండి. విద్యార్థులు తమ కెరీర్ల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, లేకుంటే అది మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు. అంతర్గత పని ఏర్పాట్లలో మార్పులు అవసరం. నిరుద్యోగులకు కొంత ఆశ కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారులతో వివాదం ఉండవచ్చు. భార్యాభర్తల ప్రయత్నాలు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ప్రేమ సంబంధంలో ఏదో ఒక కారణం వల్ల భావోద్వేగ దూరం తలెత్తవచ్చు. వాతావరణం కారణంగా దగ్గు మరియు జలుబు సమస్య రావచ్చు. ఈరోజు మీకు భావోద్వేగ పరంగా కాస్త సున్నితంగా ఉంటుంది. మీరు ఏదైనా ఆందోళన లేదా అనిశ్చితిని అనుభవిస్తే దానిని కుటుంబ సభ్యులతో పంచుకోవడం ఉపశమనం కలిగిస్తుంది. వారి మద్దతు మరియు అవగాహన మీ మానసిక స్థితిని సులభతరం చేస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు ఆర్థిక విషయాల్లో ప్రత్యేక జాగ్రత్త వహించండి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఏదైనా ప్రమాదకర పెట్టుబడిలో పెట్టుబడి పెట్టకుండా ఉండండి, ఎందుకంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఖర్చులను నియంత్రించండి మరియు అవసరమైన వస్తువులపై మాత్రమే ఖర్చు చేయండి. ఏదైనా బీమా లేదా పెట్టుబడి ప్రణాళికలో పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారం కోసం చూడండి. ఇతరులు చెప్పేదాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోకండి. మీ విజయాలను అతిగా చెప్పుకోకండి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ కోపాన్ని నియంత్రించుకోండి మరియు పరిస్థితిని ప్రశాంతంగా నిర్వహించండి. కార్యాలయంలో విశ్వాసం బాగుంటుంది మరియు పని ప్రవాహాలు మెరుగుపడతాయి. అయితే ఉద్యోగి కార్యకలాపాల వల్ల కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఒత్తిడికి బదులుగా ప్రశాంతమైన పరిష్కారాన్ని కనుగొనండి. చాలా ఆఫీసు పనులు సమయానికి మరియు వ్యవస్థీకృత పద్ధతిలో పూర్తవుతాయి. భార్యాభర్తల మధ్య అద్భుతమైన సమన్వయం ఉంటుంది. ప్రేమ సంబంధం వివాహానికి దారి తీయవచ్చు. ఈరోజు మీకు పాత సమస్యల గురించి కొంత ఆందోళన కలగవచ్చు. గతంలో జరిగిన సమస్య లేదా అసంపూర్తిగా ఉన్న వ్యాపారం మళ్ళీ తలెత్తవచ్చు. దీనివల్ల మీరు కొంచెం అశాంతికి గురవుతారు. భయపడకుండా ఓపికగా మరియు అవగాహనతో పరిస్థితిని నిర్వహించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ప్రత్యేక జాగ్రత్త వహించండి. డబ్బు అప్పుగా ఇచ్చే ముందు లేదా ఏదైనా ప్రధాన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకంటే డబ్బు చిక్కుకుపోయే అవకాశం ఉంది. మీ ఖర్చులను నియంత్రించుకోవడం ఈరోజు చాలా ముఖ్యం. పనిలో ప్రణాళికబద్ధంగా పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికల గురించి జాగ్రత్తగా ఉండండి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. అనుభవజ్ఞులైన మరియు సీనియర్ వ్యక్తుల నుండి సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది, కానీ మీ ఆలోచనలను పంచుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే మానసిక ఒత్తిడి మరియు అలసటను నివారించండి. యోగా, ధ్యానం లేదా తేలికపాటి నడక ఉపశమనం కలిగిస్తాయి. మొత్తం మీద ఓర్పు మరియు వివేకం ఈరోజు మీకు అనుకూలంగా పనిచేయడానికి మీకు సహాయపడతాయి. ఈరోజు మీ జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి. మీ ఆహారపు అలవాట్లు మరియు పని అలవాట్లలో కొన్ని సర్దుబాట్లు అవసరం కావచ్చు. ఏదైనా అతిగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి లేదా మానసిక ప్రశాంతతకు హాని కలుగుతుంది. ఈరోజు విజయానికి మితంగా ఉండడం కీలకం. భవిష్యత్తులో ఇంకా జరగని సంఘటనల గురించి భయపడకండి. చింతించే బదులు ఆచరణాత్మక పరిష్కారాల కోసం చూడండి. సానుకూల వార్తలు లేదా పరిణామాలు అకస్మాత్తుగా మీకు గణనీయమైన ఉపశమనం కలిగించవచ్చు. మీ ప్రయత్నాలు మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తున్నాయని నమ్మండి. నేటి ఓర్పు రేపటి విజయానికి పునాది వేస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.